ఫ్రెండ్స్, నిమిషప్రియ కేసులో అసలు మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం? నిమిషప్రియే ఇదంతా చేసింది అంటే, చేయడం అంటే ఓకే. ఆ అబ్బాయిని తన మానసిక వేదన భరించలేక తలాల్ హబ్ది అనే వ్యక్తిని చంపేసింది. అంటే చంపేసింది అనడం కన్నా కూడా ఓవర్ డోస్ ఇచ్చింది. దాంతో అతను చనిపోయాడు. అతను ముక్కలు ముక్కలుగా కోసి వాటర్ ట్యాంక్‌లో వేసింది. ఇవన్నీ కూడా మనం విన్నాం కదా! అయితే ఒక్కసారి కాయిన్‌కి అటువైపు చూడండి. మనం చాలా సందర్భాలలో మన భారతదేశంలో జరుగుతున్న ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. అంటే ఒక అత్యాచారం కావచ్చు, లేకపోతే వేరే ఇంకేదైనా కూడా కావచ్చు. అయితే వాటన్నిటి విషయంలో కూడా సరైన న్యాయం జరగకుండానే ఆ కేసు కోర్టు మూసేస్తుందనమాట. అంటే ఆ కేస్‌ని కోర్ట్ వాళ్ళు కొట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కోల్‌కతాలో జరిగిన ఆర్‌జేకర్ మెడికల్ హాస్పిటల్‌లో ఒక మెడికోని అతి దారుణంగా చంపేశారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ, ఆ ఒక్క మొత్తం విషయంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కానీ, దాదాపుగా నలుగురు, ఐదుగురు కలిసి ఆ అమ్మాయిని చాలా దారుణంగా పాడు చేస్తే, కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఇదంతా చేశాడు అంటూ కేసుని పూర్తిగా కొట్టేసి, తారుమారు చేసేసి, మసిపూసి మారేడుకాయ చేశారు. అంటే మన భారత్‌లో మనం ఉంటున్న చోటే కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల మనకి న్యాయం దక్కటం లేదు. అలాంటిది యెమెన్ దేశంలో ఏం జరిగింది? అసలక్కడ వాళ్ళు ఏ రకంగా మొత్తం తారుమారు చేస్తున్నారనేది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు ఎంత గట్టిగా నాటకాలు ఆడుతున్నారు. రోజుకొకసారి ఎలాగ మాట మారుస్తున్నారనేది ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కరెక్ట్‌గా జూలై 16వ తేదీన ఆమెని ఉరి తీయాలి కదా! అయితే జూలై 15వ తేదీన ముఫ్తీకి సంబంధించిన ఒక ఇస్లాం పెద్ద వాళ్ళతో రాయబారం నడిపాడు. అయితే రాయబారం జరిపిన తర్వాత యెమెన్ కోర్ట్ వాళ్ళు వాయిదా అయితే వేశారు. అయితే ఇది వాయిదా మాత్రమే అని చెప్పడం జరిగింది. కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ తలాల్ హబ్ది తమ్ముడు అబ్దుల్ ఫతా ఏమంటున్నాడంటే, అసలు మేము ఎవరితోనూ రాయబారం జరపలేదు. అసలు మాతో ఎవరూ మాట్లాడలేదు. కనీసం మేము వాళ్ళ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. మరి ఎందుకు యెమెన్ ప్రభుత్వం ఈ రకంగా హఠాత్తుగా వాయిదా ఇచ్చిందో తెలియటం లేదు. మాకైతే ఆమెకు శిక్ష పడటమే కావాలి. మేము ఎవ్వరి మాటలు వినదలుచుకోవట్లేదు. ఎవరి మాటలు మేము వినలేదు అంటూ నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్నాడు. నిజానికి తలాల్ హబ్ది కుటుంబ సభ్యులతో ముఫ్తీ మాట్లాడినట్టు దానికి సంబంధించిన పూర్తి స్థాయి పర్మిషన్ లెటర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ సమయంలో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఆ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారని. అయితే ఇస్లామిక్‌లో అంటే ఖురాన్‌లో ఒక లా ఉందని, ఎవరైనా క్షమించాలి అనుకుంటే డబ్బు తీసుకొని క్షమించొచ్చని, అది తప్పు కాదని నేను చెప్పాను అని చెప్పటం, యెమెన్ దేశం కోర్ట్ కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇదంతా విన్న తర్వాత కొన్ని జాతీయ మీడియా కథనాలు ఏమంటున్నాయంటే, అసలు నిమిషప్రియ ఈ తప్పు చేసిందా? లేకపోతే తను తప్పు చేయకుండానే తన మీద ఈ నేరం రుద్దేశారా? అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు. అయితే ఆఫ్‌కోర్స్ నిమిషప్రియ దీన్ని ఒప్పుకుందా? లేదా? అంటే అక్కడ కోర్ట్‌లో ఏం జరిగింది? ఎందుకంటే కనీసం ట్రాన్స్‌లేటర్‌ని కూడా వాళ్ళు పెట్టలేదు. అంటే ఈ అమ్మాయి నేను చంపలేదు అని చెప్పే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు. మనం ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ తలాల్ హబ్ది తమ్ముడు ఎవరైతే ఉన్నారో అంటే అబ్దుల్ ఫతా అనే వ్యక్తి బహిరంగంగా ఫోటోలతో కూడా రాయబారి నడిపినప్పుడు ఆ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు, మేము ఎవరితోనూ మాట్లాడలేదు, మాకు ఏ మీడియేటరు తెలియదు అని మాట మార్చేయటం అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే యెమెన్ కోర్ట్ కానీ, యెమెన్ ప్రభుత్వం కానీ గుడ్డిగా అక్కడున్న బాధితుల కుటుంబాన్ని అడగకుండా అయితే నిర్ణయం తీసుకోదు కదా! అయితే ఇంత బహిరంగంగా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారో అర్థం కావటం లేదు. అయితే నిమిషప్రియ విషయంలో ఇంకేదైనా మాట్లాడదామంటే కూడా, ఈ నిమిషప్రియకి సంబంధించిన మీడియేటర్లందరూ అంటే మధ్యవర్తిత్వం చేసే వాళ్ళందరూ మోసగాళ్ళని, వాళ్ళందరూ కూడా మమ్మల్ని వాడుకుంటున్నారని, మా పేరు చెప్పుకొని వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అంటూ ఏవేవో తలా తోక పొంతన లేని విషయాల పైన ఆయన రకరకాలుగా ఫేస్‌బుక్కుల్లోనూ, ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతూ ఈ కేస్‌ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను అక్కడ ఆల్రెడీ చర్చలు జరిపాడు. వాళ్ళ అమ్మగారితో పాటుగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మధ్యలో ఇంకొక ఇద్దరు ఇంటర్మీడియేట్ అంటే వాళ్ళ మధ్య రాయబారిగా ఉన్న వాళ్ళు వచ్చారు. ఇదంతా ఫోటోలు కూడా ఉన్నాయి.
ఆయన జూలై 15వ తేదీన మేము ఎవరిని కలవలేదు. అసలు అంతవరకు మునుపు కూడా మేము ఎవరిని కలవలేదు. కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తలేదు అంటూ అడ్డంగా బుకాయిస్తున్నాడు. అయితే ఈ విషయం పైన యెమెన్ కోర్ట్ ఏమి స్పందించడం లేదు. కామ్‌గా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తోంది. అయితే ఇతను మాత్రం ఇతనిదే మొత్తం యెమెన్‌కి సంబంధించిన చట్టం, న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులతో మనకు సంబంధం లేకుండా నిమిషప్రియని బయటికి తీసుకురావడానికి ఒకే ఒక మార్గం హౌతీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అక్కడ ఉందో. ఫ్రెండ్స్, హౌతీస్ ప్రభుత్వం ఎలా ఉంటుంది, షరియా లా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అసలు అక్కడ వాళ్ళు ఏమీ వినరు. వాళ్ళు చెప్పిందే చేస్తారు. వాళ్ళు చెప్పిందే చట్టం. వాళ్ళకి తెలిసిందే న్యాయం. అలాంటప్పుడు ఖచ్చితంగా తలాల్ హబ్దీ విషయంలో వాళ్ళు భారతీయ స్త్రీ అని చెప్పేసి ఆ రకంగా చేశారు. ఫ్రెండ్స్, అక్కడ హౌతీస్ ఎంత దారుణమైన ఉగ్రవాదాన్ని చూపించారు. మరి వాళ్ళందరికీ ఎందుకు శిక్షలు వేయటం లేదు? అక్కడ జైల్లో వాళ్ళని ఎందుకు పెట్టటం లేదు? అంటే అక్కడ వాళ్ళు చంపేస్తే అది ఉగ్రవాదం, అది న్యాయం. పొరపాటున మత్తుమందు ఓవర్ డోస్ ఇచ్చి ఆ అమ్మాయి తప్పు చేస్తే అది మాత్రం ఉరిశిక్ష వేసేయాలి. అంటే మన భారతీయులకు ఒక రకమైన న్యాయం, అక్కడ ఉగ్రవాదులకు ఒక రకమైన న్యాయం. సరే, ఓకే. అయితే ఇప్పుడు అదే ఉగ్రవాదం ఇప్పుడు మన నిమిషప్రియని కాపాడుతుందా అంటే అవుననే చెప్పుకున్నాం. అయితే హౌతీస్ ప్రభుత్వము ఇరాన్ చెప్తే తప్ప వినే పరిస్థితుల్లో లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ బాధితుల కుటుంబంతో కన్నా కూడా యెమెన్ ప్రభుత్వంతోనే మాటలు సంప్రదింపులు జరపాలి. అయితే బాధితుల కుటుంబం చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నారు. ఒకవైపు ఒక రకంగా, ఇంకోవైపు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. అయితే ఆల్రెడీ ముఫ్తీకి సంబంధించిన ఇస్లామిక్ పెద్ద వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళు వినట్లేదు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ నిమిషప్రియ కేసులో చనిపోయిన ఈ తలాల్ హబ్దీ పాస్‌పోర్ట్‌ని మొత్తం మార్ఫింగ్ చేసేసి తన ఫోటో, అలాగే తన భార్యగా ఈ నిమిషప్రియ బుర్కా వేసుకున్నట్టుగా ఒక ఫోటోని అరేంజ్ చేశారు. నిజానికి క్రైస్తవ మతానికి చెందిన నిమిషప్రియ బుర్కా వేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా తను ఆ రకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కూడా దాన్ని వైరల్ చేశాడు. అయితే ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఏదైతే తలాల్ హబ్దీ మార్ఫింగ్ చేశాడో ఆ పాస్‌పోర్ట్‌ని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ అప్పగించలేదు. అక్కడి న్యాయస్థానం అడగను లేదు. అయితే నిమిషప్రియకు సంబంధించిన కొంతమంది లాయర్లు, మీడియేటర్లు మాత్రం ఎక్కడుంది ఆ పాస్‌పోర్టు? మాకు కావాలి అని అడిగితే అవేమీ లేవు. మీరు కావాలని మా తమ్ముడిని ఇరికిస్తున్నారు. అసలు మా తమ్ముడు పాస్‌పోర్ట్‌ని మార్ఫింగే చేయలేదు అంటూ నాటకాలాడుతున్నారు. అయితే అక్కడకెళ్ళి ఎవరినైనా అడుగుదామన్నా కూడా సరైన ఆధారాల్ని, సాక్ష్యాల్ని వాళ్ళు పూర్తిగా తారుమారు చేసేసారు. కారణం ఏంటంటే ఇక్కడ దోషి అనేది భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి. ఫ్రెండ్స్, హౌతీస్ అంటేనే చాలా విపరీతమైన, దారుణమైన ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాదులు ఏమి నోట్లో వేలేసుకొని కూర్చోరు కదా! మనుషుల్ని చంపటము, లేదంటే బెదిరించటము. మొన్న పహల్గామ్ దాడి గూడా మనకి ఉగ్రవాదుల ద్వారానే కదా జరిగింది. మరి అలాంటి ఉగ్రవాదులే అక్కడ పరిపాలిస్తున్నారు ఆ సనా అనే ప్రాంతాన్ని. అయితే ఇక అలాంటప్పుడు నిమిషప్రియ తప్పు చేసిందా? చెయ్యలేదా? లేదంటే తప్పు చేయకపోయినా తన మీద రుద్దారా? సరే, ఒకవేళ తప్పు చేసిందనే అనుకుందాము. తను దానికి 9 ఏళ్ల పాటు శిక్ష అనుభవించింది. అలాంటప్పుడు మరణ శిక్ష ఒక్కటే శిక్ష. ఇంక వేరే శిక్షలేమి ఉండవా? అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. వాళ్ళు నిజంగా అన్ని తప్పులు చేస్తున్నప్పుడు అందరిని ఉరి తీయాలి కదా! వాళ్ళనేమో ఏమీ చేయట్లేదు. ఇక్కడ నిమిషప్రియని మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. పాపం దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒక కూలి కుటుంబంలో పుట్టి ఏదో 4 డబ్బులు సంపాదించుకుందామని అక్కడికి వెళ్ళింది. అయితే వాళ్ళ అమ్మ ప్రేమకుమారి గారైతే అసలు ఆవిడకి ఒంట్లో ఓపికే లేదు. అయినప్పటికీ కూడా ఆవిడని చూసి కూడా ఎవ్వరూ కూడా జాలి పడటం లేదు. ముఖ్యంగా ఈ తలాల్ హబ్దీ కుటుంబమే అలా ఉన్నట్టుంది. మరి ఎవరి మాటలు వినకుండా డబుల్ గేమ్స్ ఆడుతుంది.